క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక 16 ప్రధాన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ 16 ప్రధాన రాజ్యాలనే 16 మహాజనపదాలు అని పిలుస్తారు. షోడశ అంటే 16, షోడశ మహాజనపదాలుగా ప్రసిద్ధివి. అటు ఆఫ్ఘనిస్తాన్లోని కాంబోజ నుంచి ఇటు బీహార్లోని అంగా అనేటువంటి మహాజనపదం వరకు ఇవి పూర్తిగా విస్తరించి ఉన్నాయి. ఆ 16 మహాజనపదాల గురించి ఎగ్జామినేషన్ నిరంతరం ప్రశ్నలు వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీకు నేను వివరాలు ఇస్తున్నాను. చివరిలో ఒక మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ కూడా ఉంటుంది. వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మ్యాప్ చూడటం ద్వారా ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి మీకు నేను మ్యాప్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాజ్యాలు వివరిస్తూ ఉంటాను. ఒక్కోటి చాలా జాగ్రత్తగా వినండి. అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ఇది కూడా ఒకటి. చూడండి, ఆ మ్యాప్లో మీకు కనబడుతున్నాయి 16 మహాజనపదాలు. చూడండి, అత్యంత ఉత్తరంగా కాంబోజ్ రాజ్యం చూడండి. అత్యంత ఉత్తరంగా ఉన్నట్టుది ఇది. 16 మహాజనపదాలలో అత్యంత ఉత్తరంగా ఉన్నటువంటి మహాజనపదం ఏది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది కాంబోజా. నార్థన్ మోస్ట్ మహాజనపద వాజ్ కాంబోజా. రాజధాని రాజపురం. చూడండి, ఈ కాంబోజ్ ఎక్కడుందో ఒక జాగ్రత్త గమనించండి. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు కొంతగా కాశ్మీర్ కలిసిన ప్రదేశంలో ఇది ఉంది. కాంబోజా నార్థన్ మోస్ట్ మహాజనపదాస్ ఆఫ్ దోస్ పర్టికులర్ టైమ్స్. దానికి కొంచెం తూర్పుగా చూడండి గాంధార మహాజనపదం. ఈ గాంధార మహాజనపదం మహాభారతంలో కూడా ప్రసిద్ధి. ధృతరాష్ట్రం యొక్క భార్య గాంధారి ఈ ప్రాంతానికి చెందినామె. శకుని నిజానికి ఈ ప్రాంతానికి రాజు. గాంధార రాజ్యానికి రాజధాని పేరు తక్షశిల. తక్షశిల అనగానే మీకు 2 విషయాలు గుర్తు రావాలి. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయము తక్షశిల విశ్వవిద్యాలయం. అది ఇవాటి పాకిస్తాన్లో ఉంది తక్షశిల. ఈ తక్షశిలలోనే ఆర్య చాణక్యుడు అభ్యసించాడు. అక్కడే గురుపీఠను కూడా అలంకరించాడు. రాబోయే క్లాసుల్లో మీకు చెప్తా. ఈ తక్షశిలని అంబి పరిపాలించే రోజుల్లోనే గ్రీకు అలెగ్జాండర్ దండయాత్ర చేయడం కూడా మనం చూస్తాం. తర్వాత వివరాలు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గాంధార అనేటువంటిది మరొక మహాజనపదం క్రీస్తుపురం 6వ శతాబ్దం నాటికి ఏర్పడింది. ఆ తర్వాత చూడండి, ఒక క్లస్టర్ ఉంది అక్కడ. గాంధారకి సరిహద్దులుగా కురు, మత్స్య, అదేవిధంగా మరోవైపున పాంచాల, సూరసేన. ఈ క్లస్టర్ గురించిన విషయం ఏంటంటే, మీకు ఋగ్వేద యుగంలో, తొలివేద యుగంలో భరత మరియు పురు అనేటువంటి 2 తెగలు ఉన్నాయని చెప్పాను మీకు నేను. మలివేద కాలం నాటికి భరత మరియు పురు తెగలు కలిసిపోయి కురు తెగ ఏర్పడింది. తర్వాత రోజుల్లో కురు రాజ్యంగా మారింది. కురు రాజ్యం, ఆ రాజ్యమే ఇది. మహాభారతంలోని కౌరవులు, పాండవులు ఈ కురు రాజ్యానికే చెందినవాళ్ళు. కురు రాజ్యానికి రాజధాని హస్తినాపుర. హస్తినాపుర అంటే ఇవాళకి ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలో ఉంది. అది ధృతరాష్ట్రుడు రాజధానిగా పరిపాలించాడు. ఇంద్రప్రస్థ అంటే ఇవాళ ఢిల్లీ. ఈ ఇంద్రప్రస్థ రాజధానిగా ధర్మరాజు పరిపాలన సాగించాడు. కనుక కురు రాజ్యం అంటే ఇది. దానికి నేను 4 చెప్పి మీకు 5కి వెళ్తాను. 4 పాంచాల రాజధాని అహిచ్ఛత్ర. రాజధానులు మారుతూ ఉంటాయి. కొంతకాలం కాంపిల్య. నిజానికి పాంచాల రాజ్యాన్ని 2 భాగాలు చెప్పొచ్చు. ఒకటి ఉత్తర పాంచాల అహిచ్ఛత్ర, దక్షిణ పాంచాల కాంపిల్య. మీకు మహాభారతంలో ద్రౌపదుడు పరిపాలించిన రాజ్యం ఇది. ద్రౌపది తండ్రి ద్రౌపదుడు, ఆయన పరిపాలించిన రాజ్యం ఇది. అర్జునుడు ద్రౌపదుడిని ఓడించిన తర్వాత ద్రోణాచార్యుడికి కానుకగా సగభాగాన్ని ఇస్తారు ఈ ప్రాంతంలో. ఏది ఏమైనా 16 మహాజనపదాల్లో మరొక మహాజనపదం పాంచాల.
రాజధాని అహిచ్ఛత్ర. 5 చూడండి, మత్స్యరాజ్యం. మత్స్యరాజ్యం యొక్క రాజధాని విరాట నగరం. ఇది కూడా మహాభారతానికి సంబంధించినటువంటి ఒక రాజ్యం, మహాజనపదం. విరాట రాజు పేరు మీరు ఉంటారు మీరు. పాండవులు అజ్ఞాతవాసం జరిపిన విరాట నగరంలోనే, అంటే మత్స్యరాజ్యంలోనే. కనుక ఇది ఒక మహాజనపదం. 6వ శతాబ్దం నాటికి క్రీస్తు పూర్వం ఏర్పడినటువంటి మరొకటి. అలాగే 6 సూరసేన. రాజధాని చూడండి మధుర. శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం. చెరసాలలో జన్మించడం అని చెప్పుకుంటాం కనుక సూరసేన. అదేవిధంగా మీకు 8 చూడండి ఒకసారి, చేది. సుక్తిమతి రాజధాని. చేది రాజు శిశుపాలుడు. మహాభారతంలో శిశుపాలుడిని శ్రీకృష్ణుడు రాజసేవ సందర్భంగా తల ఖండించడం మనం చూస్తాం. ఎనివే 16 మహాజనపదాలలో ఇవి కనపడుతున్నాయి. మరొకటి చూడండి, అవంతి. ఈ అవంతి రాజధాని ఉజ్జయిని. కొంతకాలము మహిష్మతి కూడా రాజధానిగా ఉండేది. మహిష్మతి ఈ మధ్యకాలంలో మీరు విన్నారు ఆ బాహుబలి సినిమా వల్ల. సరే, ఎనివే అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనకి ఇది చెప్పుకోబోతున్నాం. కాబట్టి అత్యంత పశ్చిమంగా ఉన్నటువంటి మహాజనపదం ఏది అంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అవంతి. అవంతి రాజధాని ఉజ్జయిని. అలాగే మీకు మరొకటి వత్స. వత్స దేశం. కౌశాంబి రాజధాని. అలాగే మరొకవైపున కాశీ. వారణాసి రాజధాని. వరుణ, అసి అనేవి 2 నదులు, 2 ఉపనదులు గంగానదికి. ఆ వరుణ, అసి మధ్యలో ఉన్న నగరం కాబట్టి వారణాసిగా ప్రసిద్ధి. కనుక వారణాసి. కాశీ మరొక మహాజనపదం. ఇంకొంచెం నార్త్గా చూడండి, కోసల. కోసల రాజధాని అయోధ్య. అయోధ్యకి మరొక పేరు సాకేత, సాకేతపురం. మీకు కోసల అనగానే గుర్తు రావాల్సి ఉంటుంది రామాయణం. కోసల రాజు దశరథుడు, శ్రీరామచంద్రుడు, ఇక్ష్వాకు రాజులు పరిపాలించారని మనకి ఇతిహాసాల్లో కనపడుతుంది. కొంతకాలం కోసల రాజధానికి శ్రావస్తి కూడా రాజధానిగా ఉంది. ఇందులో కోసలు కూడా 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి అయోధ్య, మరొక పేరు సాకేత. అందుకే శ్రీరామచంద్రుడిని సాకేత సార్వభౌమ అని పిలుస్తారు. మరొక రాజధాని శ్రావస్తి. ఇది 16 మహాజనపదంలోని మరొక జనపదం. ఆ తర్వాతది ఇంకొక ముఖ్యమైనది 14 చూడండి, మగధ. మగధ మహాజనపదం. మగధ మహాజనపదానికి మొదటి రాజధాని రాజగృహ. తర్వాత రోజుల్లో పాటలీపుత్ర. మనం తర్వాత క్లాసుల్లో దీని గురించి ఎక్కువ చెప్పుకోబోతున్నాం. కాబట్టి మగధ మహాభారతంలో కనుకైతే జరాసంధుడు పరిపాలించాడని కనపడుతుంటుంది. కనుక మగధ చాలా బలమైనటువంటి రాజ్యం. మనం మగధ రాజ్య విస్తరణ అనేది మనకు నెక్స్ట్ టాపిక్. అందులో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. కనుక మగధ యొక్క మొదటి రాజధాని రాజగృహ. దానికే మరొక పేరు గిరివ్రజ. తర్వాత రోజుల్లో మగధ రాజధాని గిరివ్రజ నుంచి పాటలీపుత్రానికి మారుతుంది. కాబట్టి మగధ ఇది మరొక ముఖ్యమైన మహాజనపదం. క్రీస్తుపూర్వం 16వ శతాబ్దానికి ఏర్పడింది. ఆ తర్వాత కొంచెం పైకి చూడండి, ఉత్తరంగా మల్ల 12వది, అంటే ఆ వరుసలో 12. ఈ మల్ల దీనికే రాజధాని కుశీనగర, పావపురి. కుశీనగర, పావపురి 2 కూడా బౌద్ధ జైన మతాలతో లింక్ ఉంది. వివరాలు మీకు నేను ఆ సమయంలో చెప్తాను. అలాగే ఆ పక్కన చూడండి వజ్జి, వైశాలి రాజధాని. ఆ తర్వాత చూడండి అంగ. అంగ అంటే మహాభారతంలో కర్ణుడు అంగరాజుగా చెప్పుకుంటాం మనం, ఆయన పరిపాలించింది అనేది అర్థమవుతుంది. అంగరాజ్యానికి రాజధాని చంపా నగరం. చూడండి ఇంకొక ముఖ్యమైన విశేషం, అత్యంత తూర్పుగా ఉన్నది కూడా అంగరాజ్యమే. మహాజనపదాలని అత్యంత తూర్పుగా ఉన్నటువంటిది ఈస్ట్ మోస్ట్ మహాజనపదాన్ని ఏది అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంగ. చంపా నగరము రాజధానిగా పరిపాలించాడు
ఆనాటి రాజులు అక్కడ. చూడండి, ఆ తర్వాత దాటిది మీకు బెంగాల్ కనబడుతుంది. నిజానికి 16 మహాజనపదాల కాలం నాటికి బెంగాలు రాజధానిగా లేదు, రాజ్యంగా ఏర్పడలేదు. తర్వాత రోజుల్లో మనం ఆ బెంగాల్ ఏర్పడిన రాజ్యాన్ని వంగదేశము అంటాం. ఈ వంగదేశం అనేది 16 మహాజనపదాల్లో లేదు. అంటే బెంగాల్ దాకా ఆర్యులు విస్తరించలేదు మన అర్థమవుతున్న విషయం. ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి. కనుక ఈ 16 మహాజనపదాలలో అత్యంత తూర్పుగా ఉన్నది ఏది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది అంగా అనే మహాజనపదం. ఇవాళ బీహార్లో ఉంది. ఇక దక్షిణంగా చూడండి, అస్సక, అస్మాక, ఇది మరొక మహాజనపదం. ఈ 16 మహాజనపదాల్లో కూడా అత్యంత దక్షిణంగా ఉన్నటువంటి మహాజనపదం. కానీ 16 మహాజనపదాలలో సదర్న్ మోస్ట్ మహాజనపద ఏది అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అస్మక లేదా అస్సక. అస్సక అనేది పాళీ భాష. అస్సక రాజధాని పౌదన్యపురం. ప్రతిష్టానం ఇచ్చారు, పాటలీపుత్రం ఇచ్చారు. తర్వాత రోజుల్లో అది ప్రతిష్టానం అనేటిది పాటలీగ్రామం అనేవాళ్ళు దాన్ని. ప్రతిష్టానం ఇప్పుడు కాదు, మహాజనపదాలు ఇప్పుడు కాదు, తర్వాత రోజుల్లో. కానీ మొట్టమొదటి రాజధాని పేరు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పౌదన్యపురము. ఇవాళ బోధన్, ఇవాళ తెలంగాణలోని బోధనే ఆనాటి పౌదన్యపురం. ఈ అస్మకానికి ఆ రోజుల్లో అది రాజధాని. కనుక ఈ 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత పశ్చిమంగా అంటే ఉజ్జయిని, అత్యంత తూర్పుగా అంటే అంగ, అత్యంత ఉత్తరంగా అంటే కాంబోజా, అత్యంత దక్షిణంగా అంటే అస్మక అనేటువంటి వాటిని గుర్తుపెట్టుకోండి. ఈ 16 మహాజనపదాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి ఏర్పడితే వీటి మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యి ఇక్కడ మీకు కనిపించేటువంటిది 14వది మగధ అనేటువంటి రాజ్యము ఉండే కొంది మిగిలిన అన్ని మహాజనపదాలని జయిస్తుంది. దాన్ని మనము మగధ రాజ్య విస్తరణ అనే టాపిక్లో చెప్పుకోబోతున్నాం, తర్వాత టాపిక్ అది. కనుక మగధ రాజ్య విస్తరణ మనం చెప్పుకోబోతున్నాం. మగధ మిగిలిన మహాజనపదాలను ఎవరెవరు ఏ కాలం ఏం జయించారు ఇది మీకు నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తా. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి ఇంకొక ముఖ్యమైనటువంటి, చాలా ప్రముఖమైనటువంటి మరొక స్థానం ఉంది. అదే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే, అంటే ఈ మహాజనపదాలు ఏర్పడిన ఈ సమయంలోనే భారతదేశ చరిత్రలో బౌద్ధ జైన మతాలు జన్మించాయి. కాబట్టి మనం నెక్స్ట్ టాపిక్లో మొదట మగధ రాజ్య విస్తరణ గురించి చెప్పుకుంటాం, ఆ తర్వాత బౌద్ధ జైన మతాల గురించి చెప్పుకోబోతున్నాం. కనుక ఈ పేర్లన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ప్రశ్నలు వస్తూ ఉంటాయి నిరంతరం, వాటిని జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ వీడియోలో మనం మగధ రాజ్య విస్తరణ చెప్పుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ డన్ అప్ టు నౌ. షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్. ప్రస్తుతానికి స్వస్తి.